రైట్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. మనం చూస్తున్నట్లయితే కాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్స్ ఇంకా ఆగినట్టు కనిపించడం లేదు. అధ్యక్షుడు బైడెన్ కొడుకు ఇంటికి కూడా కార్చిచ్చు తాకినట్టు సమాచారం అందింది. మంటలులో కాడి బూడిదైన బైడెన్ కొడుకు హంటర్ బైడెన్ ఇల్లు కూడా తగలపడిపోయినట్టు సమాచారం అందింది. ఇంటి ముందు వచ్చిన కారు సైతం పూర్తిగా దగ్ధమైపోయిన సమాచారం అయితే అందింది. బైడెన్ 1950లో లగ్జరీగా ఇంటి నిర్మాణం చేసినట్టు అందరికీ తెలుసు. అయితే ఆ ఇల్లు కూడా ఇప్పుడు పూర్తిగా ఆ వైల్డ్ ఫైర్స్ కారణం వల్ల మొత్తం దగ్ధమైపోయి కాలి బూడిదైపోయింది. దీంతో పాటు ప్రముఖుల ఇల్లు కూడా పూర్తిగా దహనం అయిపోయినట్టు తెలుస్తోంది. అయితే లాస్ ఏంజలస్ కాలిఫోర్నియా అనగానే చాలా మంది ప్రముఖులు నివసించే ప్లేస్ గా గుర్తించారు. ఇప్పుడు మనకి హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ ఎలాంటి ప్రైమ్ ఏరియాలోనో అలాంటి ఒక మంచి ఏరియా కాలిఫోర్నియా లాస్ ఏంజలస్ లో అలాంటి ఒక ప్రైమ్ ఏరియాలో చాలా మంది ప్రముఖులు నివసిస్తూ ఉంటారు. చాలా సూపర్ లగ్జరీస్ కార్స్ కొనుక్కుంటూ ఉంటారు. కోట్లు ఖర్చు చేసి మరి ఇల్లులు నిర్మాణించి దాని తర్వాత కూడా చాలా మంది అక్కడే నివసిద్దాము, ఇంకా లైఫ్ అక్కడ హ్యాపీగా చేసుకుందాం లగ్జరీస్ గా అని అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు సడన్ గా వచ్చిన వైల్డ్ ఫైర్ వల్ల పూర్తిగా కాలి బూడిదైంది బైడెన్ ఇల్లు. అయితే బైడెన్ 1950లో చాలా ఇష్టంగా నిర్మించుకున్న ఇల్లు మనం బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ పైన చూస్తున్నాము. అయితే స్క్రీన్ పైన చూసేది బైడెన్ ఇల్లు. ఆ కార్ కూడా మనం చూసినట్లయితే చాలా కాస్ట్లీయెస్ట్ కార్. ఇప్పుడు కాలిపోయిన తర్వాత అసలు ఇల్లు ఆచూకీ కూడా లేకుండా పోతుంది. అయితే పూర్తిగా కాలి బూడిదైపోయింది బైడెన్ ఇల్లు. అంత ప్రేమతో ఇష్టపడి కొనుక్కున్నాడు. అంత ఆ ప్రాపర్టీని మొత్తం ఆయనకి నచ్చినట్టు కన్స్ట్రక్ట్ చేసుకున్న ఇల్లు మొత్తం అంటే కాలిపోక ముందు ఇల్లు ఎలా ఉండేది, కాలిపోయిన తర్వాత బూడి తప్ప ఇంకా ఏమీ మిగలలేదు. దాదాపు కొన్ని లక్షల వేల కోట్లు ఖర్చు పెట్టి మరి వాళ్ళు లగ్జరీస్గా బతుకుదాం అనుకున్న ఇల్లు మొత్తం ఈ వైల్డ్ ఫైర్ కారణంగా మొత్తం పూర్తిగా దగ్ధమైపోయింది. మొత్తం కాలి బూడిదైపోయింది కార్తో సహా. లగ్జరీస్ కార్, ఇంకా వాళ్ళు నివసించే ఇల్లు కూడా ఎంత పెద్ద ఇల్లు మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అంత పెద్ద ఇల్లు కూడా అంత క్యూట్గా పెద్దగా లగ్జరీస్గా ఇల్లు కట్టించుకున్నారు. అయితే ఆ ఇల్లు అసలు ఆచూకీ లేకుండా మొత్తం నేలమట్టం అయిపోయింది, దగ్ధం అయిపోయి బూడిద కూడా అయిపోయినట్టు మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇల్లు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఈ వైల్డ్ ఫైర్ కారణంగా ఎలా బూడిద అయిపోయింది మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే అంత పెద్ద ఇల్లు ఒకటేసారి వైల్డ్ ఫైర్ కారణంగా మొత్తం బూడిద అయిపోయింది. అసలు దీనిపైన బైడెన్ ఏం స్పష్టించారు, అసలు దీనిపైన బైడెన్ స్పందన ఎలా ఉంది? Today, there's a lady still standing, I'm not sure. But the good news is, I'm a great grandfather as of today. I have a granddaughter, a baby girl, a baby boy. So I remember this day for a lot of long reasons. Thank you. Breath. It's very amazing. Thank you so much, everybody. Make your way out. Thank you, Brad. Thank you so much. Make your way out. Make your way in March. Please go this way. Press. We're going out this way. Thank you. Thank you, Press. We're exiting. Press, we're walking out. ఎస్, మనం చూస్తున్నట్లయితే డిజిటల్ ఎక్స్క్లూజివ్లో ఆ వైల్డ్ ఫైర్ కారణం వల్ల చాలా మంది ప్రముఖులు కూడా ఇల్లు పూర్తిగా దహనం అయిపోయినట్టు తెలుస్తోంది. కార్చిచ్చు కాలి బూడిదైన సుమారు 4 లక్షల కోట్ల సంపద నష్టం జరిగింది. 5 ప్రాంతాల్లో కార్చిచ్చు తీవ్ర నష్టం అయితే నెలకొనింది. చాలా ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతోంది. ఎమర్జెన్సీ పీరియడ్గా డిక్లేర్ చేశారు అక్కడ గవర్నమెంట్. మంటలను ఆర్పేందుకు దాదాపు కంటిన్యూస్గా పనిచేస్తున్నారు. 7,500 మందికి పైగా ఫైర్ ఫైటర్స్ అయితే ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇది న్యాచురల్ డిజాస్టర్ కాబట్టి ఎంతమంది ఆపినా అది ఆగదు. ఆ వైల్డ్ ఫైర్ ఆ గాలి వల్ల ఇంకా దూసుకెళ్తుంది. పలు ప్రాంతాల్లో ఇంకా నష్టం జరుగుతూనే ఉంది. అసలు దీన్ని ఎప్పుడు ఆపుతారు, ఎంతమంది సిబ్బంది వచ్చినా కానీ ఆపలేకపోతున్నారు. కాకపోతే లోపల ఉన్న మనుషుల్ని మాత్రం సేఫెస్ట్ ప్లేస్కి, రిమోట్ ప్లేసెస్కి తరలిస్తున్నారు చాలా మంది. దాదాపు 7,500 మంది దీనికి ఫైర్ ఫైటర్స్ కూడా హెల్ప్ చేద్దామని ముందుకు వస్తున్నారు. అయితే నేబరింగ్ కంట్రీస్ కూడా సహాయం చేయాలి అని చెప్పి అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా కోరుతోంది. ఈదురుగాలు తీవ్రంగా ఉండడంతో వేగంగా వ్యాపిస్తున్నాయి మంటలు. అంటే ఒక చోట స్టార్ట్ అయిన మంటలు అక్కడే ఉండకుండా గాలుల వల్ల ఇంకా వ్యాపిస్తూనే ఉన్నాయి. దాదాపు ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యి 5 రాష్ట్రాలు మొత్తం దహనం అయిపోయింది. దాంట్లో చాలా మంది ప్రముఖుల ఇల్లులు, కార్లు, మనుషులు అందరూ చనిపోవడం వల్ల 5 మంది ప్రాణాలు కూడా కోల్పోయినట్టు తెలుస్తోంది. మిగతా వాళ్ళు హెల్త్ కూడా చాలా హజార్డియస్గా ఉంది. ఊపిరి కూడా పీల్చుకోలేని సిచ్యువేషన్ వల్ల 7,500 ఫైర్ ఫైటర్స్ కూడా వాళ్ళని సహాయం చేయడానికి, వాళ్ళని రెస్క్యూ చేయడానికి కూడా 24 గంటలు పని చేస్తూనే ఉన్నారు.
రైట్, ఇలాంటి ఒక సంఘటనలో అక్కడ నార్మల్ ఒక నివసించే ఒక లాస్ ఏంజలస్ కాలిఫోర్నియాలో నివసించే ఒక ఇంట్లోపల పెట్స్ అంటే మనందరికీ ఎంతో ఇష్టంగా ఉంటుంది. ఒక పిల్లల్లాగా చూసుకుంటాం, ఒక సంతానంలాగా ఇంట్లో అందరికీ ఈక్వల్ గా ట్రీట్ చేసే ఒక పెట్, ఒక పిల్లిని కాపాడామని చెప్పి చాలా ఎమోషనల్ అవుతున్నారు ఆయన. అంటే పిల్లలు కూడా బేసిక్గా ఇలాంటివి ఎప్పుడన్నా న్యాచురల్ కెలామిటీస్ జరిగినప్పుడు అందరికన్నా ఎక్కువ సౌండ్ ఎక్కువ అంటే మన డెసిబల్స్ కన్నా హ్యూమన్ డెసిబల్స్ కన్నా ఒక 10 times ఆర్ 100 times ఎక్కువగా వినిపించేది పిల్లలకి, ఇంకా పెట్స్కి, కుక్కలకి, పిల్లలకి చాలా ఎక్కువ రీసౌండ్ వినిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటివి జరిగినప్పుడు, వైల్డ్ ఫైర్ జరిగినప్పుడు మనం ఎంత ప్యానిక్ అవుతామో దానికి 100 times 10 ఎక్కువ ప్యానిక్ అవుతూ ఉంటారు. జంతువులు కానివ్వండి, హార్సెస్, పిల్లులు, క్యాట్స్, ర్యాబిట్స్, పక్షులు అన్నీ ఇంకా చాలా భయాందోళనకి చెందుతూ ఉంటాయి. సో ఇలాంటి ఒక సమయంలో వాళ్ళ ఓనర్ ఎప్పుడైతే ఆ పిల్లిని రక్షించాడో చాలా కన్నీరు మున్నీరైపోయి ఏడుపు స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆ ప్రాణాలతో బయటకి రావడం, ఎందుకంటే మనకి నోరు ఉంది కాబట్టి మనం చెప్పగలుగుతాము, ఆ పెయిన్ ఎలా ఉంటుందో మనం డిస్క్రైబ్ అన్న చేయగలుగుతాం. కాకపోతే మూగ జీవులు అవి కూడా డిస్క్రైబ్ చేయలేవు కాబట్టి దానిని సేవ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఆ ఇంటి ఓనర్. ఇల్లు పోయినా పర్లేదు, నాకు నా పిల్లి దక్కింది అని చెప్పి ఎమోషనల్ అవుతున్నది. మనం డిజిటల్ లైవ్ ఎక్స్క్లూజివ్లో చూస్తున్నాం. ఈ వీడియో నెట్టింటా కూడా వైరల్ అవుతుంది. కేవలం మనుషుల ప్రాణాలు కూడా పోతాయి అనుకునే టైంలో పిల్లిని మాత్రం కాపాడాను అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కాకపోతే ఇంటిని, కార్ని, మొత్తం ప్రాపర్టీ కూడా లూజ్ అయిపోతుంది అక్కడ లాస్ ఏంజలస్లో. ఇంకా కాలిఫోర్నియాలో చాలామంది అక్కడ తీవ్రమైన అంటే ఆ కండిషన్ కూడా, వెదర్ కండిషన్ కూడా సహకరించడం లేదు. ఈ వైల్డ్ ఫైర్స్ వల్ల ఊపిరి కూడా సరిగ్గా పీల్చుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డిజిటల్స్లో చూస్తున్నట్లయితే మనం ఆ విజువల్స్లో క్లియర్గా దాదాపు 7,500 మంది ఫైర్ ఫైటర్స్ కూడా వాళ్ళని రెస్క్యూ చేసే నేపథ్యంలో అక్కడ స్ట్రెచర్స్ కానివ్వండి, అంతా డాక్టర్స్ అందరూ హెల్ప్ చేస్తున్నారు. ఎప్పటికెప్పుడు కుప్పకూలిపోతున్నారు జనాలు ఈ వైల్డ్ ఫైర్స్ కారణంగా. ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో చెప్పుకోలేము. కాబట్టి ఆ రెస్క్యూ చేసే ప్రయత్నంలో మేము ఉన్నట్టు హెచ్చరికలు ఇచ్చినప్పుడు ఎప్పుడు ఎలా ఇవాక్యువేట్ చేయమంటే అలానే ఇవాక్యువేట్ చేసేయండి, ఇమ్మీడియట్ యాక్షన్స్గా ఉండాలి. మీరు డిలే చేసే కొద్దీ మీ ప్రాణాలకి మేము హాని కలిగిస్తుంది ఆ వైల్డ్ ఫైర్స్, మేము మాత్రం హామీ ఇవ్వలేము అని చెప్తున్నారు ప్రభుత్వం కూడా. వాళ్ళ వంతు సాయం చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఎప్పుడైతే వీళ్ళు ఇమ్మీడియట్ యాక్షన్ కోరుతున్నారో, ఎప్పుడైతే రెస్క్యూ చేద్దామని చెప్పి ఇవాక్యువేట్ చేయండి ఇమీడియట్ ఆర్డర్స్ వచ్చింది అని అన్నాక గవర్నమెంట్ చెప్పిన తర్వాత కూడా కొంతమంది నిర్లక్ష్యం చూపిస్తున్నారు. దానివల్ల వాళ్ళ ప్రాణాలకే హామీ. కాకపోతే వాళ్ళు ఇవ్వలేము, మేము చేసే ప్రయత్నం వల్ల మీరు మాకు కొంచెం సపోర్ట్ చేస్తే మేము మీ లైఫ్స్ని సేవ్ చేయగలుగుతాము. ప్రాపర్టీ ఎలాగైనా డ్యామేజ్ అయిపోతుంది, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ విండ్స్ వస్తున్నాయి. ఆ గాలి, ఈదురు గాలుల వల్ల ఒక ప్లేస్లో స్టార్ట్ అయింది, పలు ప్రాంతాల్లో వ్యాపించి మొత్తం పూర్తిగా దహనం అవుతూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇంట్లోపల ఉన్న వాళ్ళు సఫర్ కాకూడదని ప్రయత్నిస్తూ గవర్నమెంట్ కూడా దాదాపు 7,500 మంది ఫైర్ ఫైటర్స్, రెస్క్యూవర్స్ త్రూ కాపాడదామని చేస్తున్నారు. కాకపోతే కొంతమంది నిర్లక్ష్యం వల్ల, అది ఉంది మా ఇంట్లో ఇష్టమైంది ఇది ఉంది అని చెప్పి నిర్లక్ష్యం చేయడం వల్ల దాదాపు 5 మంది ప్రాణాలు కోల్పోయారు. With the area, because we still have the community that all these need to leave. But if you have other priorities, Oh my God! we're out of the way. And until we get water tenders or the water system restored, we're doing the best we can with this. $6 million. Oh, more. Oh my God! Look at all these fucking homes.
ఎస్ అయితే డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం విజువల్స్ చూస్తున్నట్లయితే ప్రస్తుతం కార్చిచ్చు చుట్టుముట్టిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సెలబ్రిటీస్ ఇంకా హాలీవుడ్ ప్రముఖులు నివాసం ఉంటున్నారు. శాంటా మోనికా మౌంటైన్స్ లో $1 మిలియన్ విలువైన విల్లాతో నిండిన ప్రాంతాలు మరింత మంటల్లో చుట్టుముట్టాయి. ఈ ప్రాంతాల్లో భీకర గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. BMW, టెస్లా, మర్సిడీస్ వంటి లగ్జరియస్ కార్లు కూడా కాలిపోయి దగ్ధమవుతున్నాయి. అక్కడ అగ్నిమాపక సిబ్బంది సహాయాల చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బుల్డోజర్లు ఉపయోగించి మరి వాహనాలు దూరంగా తరలిస్తున్నారు. అయితే ఆ వాహనాలు కూడా ఏమీ డ్యామేజ్ కాకుండా బుల్డోజర్లను కూడా తెప్పిస్తున్నారు. ఇదే కాకుండా హెలికాప్టర్స్లో ఇంకా ఫైటర్ జెట్స్లో కూడా వచ్చేసి ఆ నీళ్లను చల్లుతూ ఆ వైల్డ్ ఫైర్ని ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పెద్ద ఎత్తున గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది. కాకపోతే ఈ సహాయ చర్యలపైన బాధితులు అయితే అసంతృప్తి చెందుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్గా ఉన్న ప్లేస్ నుంచి వైల్డ్ ఫైర్ కారణంగా ఎక్కడెక్కడో రీలొకేట్ అయిపోయారు. ఆ రీలొకేషన్ వల్ల వాళ్ళ అంటే గవర్నమెంట్ ముందుగానే హెచ్చరించినప్పటికీ వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ మీకు ఎస్ఎస్ఐటీ ఉన్నాయో, మెడికేషన్స్, ఒకవేళ ఎవరైనా పేషెంట్స్ ఉంటే వాళ్ళకి కావాల్సిన అందుబాటులో ఉండాల్సిన ఎమర్జెన్సీ మెడికేషన్స్, డాక్యుమెంట్స్, ఫుడ్, వాటర్ని మీతో పాటు రెడీగా పెట్టుకోండి. మేము ఇమీడియట్ యాక్షన్ ఇవ్వంగానే ఎవాక్యుయేషన్ ప్లాన్ యాక్షన్గా ఎప్పుడు చెప్తామో అప్పటికప్పుడు ఇమీడియట్గా ఆర్డర్ ఇవ్వంగానే మీరు ఎవాక్యుయేట్ అవ్వాల్సిందిగా కోరుతున్నట్టు అక్కడ గవర్నమెంట్ కూడా తెలిపింది. అయినప్పటికీ కొంతమంది డాక్యుమెంట్స్ ఇంకా చాలా విలువైన సామాన్లు వాళ్ళ ఇంట్లో కాలిపోయిన కారణం వల్ల చాలా మంది అసంతృప్తి చెందుతున్నారు. ప్రాణాలు మాత్రం బతికి బయటపడ్డాయి. చాలా మందికి దాదాపు 5 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే దీని గురించి మరింత సమాచారం ఇవ్వడానికి మా ప్రతినిధి అమెరికా నుంచి లక్ష్మణ్ లైన్లో అందిస్తారు. తనని అడిగి తెలుసుకుందాం. బిగ్ టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. నేను మీ లక్ష్మణ్, బిగ్ టీవీ యుఎస్ కరెస్పాండెంట్. ఈరోజు నేను మరి చెప్పాలంటే కాలిఫోర్నియాలో చాలా వైల్డ్ ఫైర్స్ జరుగుతున్నాయి. మీరు బహుశా న్యూస్లో ఇప్పటికే చూసుంటారు. మనకు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ట్యూస్డే రోజు అంటే మంగళవారం రోజు లోకల్ టైం 10:30 మేబీ మార్నింగ్ ఒక ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ వచ్చింది, ఇలా ఫైర్ స్టార్ట్ అయిందని చెప్పేసి. సో ఆ మంగళవారం నుంచి ఈరోజు మాకు బుధవారం ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది డే అవుతుంది ఇక్కడ. సో కంటిన్యూస్గా వైల్డ్ ఫైర్ జరుగుతోంది. చెప్పాలంటే ఇక్కడ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి వైల్డ్ ఫైర్ అన్నది, బట్ ఈసారి ఈ టైంలో జరగడం అన్నది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా ఆశ్చర్యం కలుగుతోంది. ఎందుకంటే ఇది ఇక్కడ వింటర్ ఇక్కడ. సో దాని కారణాలు కూడా నేను చెప్తాను ఇప్పుడు మన డిస్కషన్లో. దగ్గర 11,000 ఎకరాలు కాలిపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే ఇది చాలా బాధాకరమైన విషయం అందరికీ. బేసిక్గా 3 ఏరియాలలో వైల్డ్ ఫైర్ స్టార్ట్ అయిందనమాట. వివిధ ఏరియాలో, మోస్ట్లీ లాస్ ఏంజల్స్ ఏరియాలో. తర్వాత ప్యాలిసేడ్స్ ఫైర్, అది ఆ ఏరియాలో వచ్చేసి మనకు 29 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు అంతా, ఇది వెస్ట్ ఆఫ్ లాస్ ఏంజల్స్. ఈ వైల్డ్ ఫైర్ అంతా జరిగింది అక్కడ. మళ్ళీ తర్వాత ఈటన్ ఏరియాలో, అది నార్త్ ఆఫ్ పాసాడేనా అని ఒక ఏరియా ఉంటుంది, అక్కడ 42.7 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు కూడా జరిగింది. ఇంకో వైల్డ్ ఫైర్, హార్ట్ ఫైర్ అని చెప్పేసి ఇంకో ఏరియాలో అది 2.6 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు కూడా జరిగిందనమాట. మొత్తం మీద ఇది స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది స్టేట్ కూడా. సో వైల్డ్ ఫైర్ దీనికి కారణము అన్ని వేల ఎకరాలు కూడా కాలిపోవడానికి కారణాలు బేసిక్గా ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఇక్కడ ఈదురుగాలు చాలా ఎక్కువ వస్తుంటాయి. యాక్చువల్గా యూఎస్లో మల్టిపుల్ స్టేట్స్లో ఈస్ట్ కోస్ట్లో ఒక వెదర్ ఉంటుంది, వెస్ట్ కోస్ట్లో ఒక వెదర్ ఉంటుంది, మిడ్లో ఒక వెదర్ ఉంటుంది, ఇతరంగా ఉంటుంది ఈవెన్ మన ఇండియాతో కంపేర్ చేస్తే. సో అది దాన్ని వచ్చేసి శాంతా యానా అంటారు దాన్ని. బేసిక్గా ఏంటంటే ఆ విండ్స్ ఎక్కువ రావడం వల్ల ఏమవుతుందంటే, మన ఎలక్ట్రికల్ వైర్స్ బయట ఉన్న ఏదన్నా ఎక్కడన్నా చిన్న స్పార్క్ తగిలిందంటే, ఏదో ఒకటి తగిలి ఆ స్పార్క్ హిట్ అయిందంటే ఫాస్ట్గా అది, ఇప్పుడు మాకు వింటర్ అంటే ఫాల్ సీజన్ అంతా అయిపోయి చెట్లన్నీ ఎండిపోయి ఉంటాయి కాబట్టి వెంటనే ఆ ఫైర్ అన్నది తగులుకొని వెంటనే స్ప్రెడ్ అవుతా వస్తుంది అనమాట. సో అందులో ఈసారి ఏమైందంటే, ప్రతిసారి కూడా ఇది జరిగే విషయమే యాక్చువల్గా. ఆల్మోస్ట్ కాలిఫోర్నియాలో ఐ థింక్ రీసెర్చర్స్ ఫైండ్ అవుట్ చేస్తూ ఉన్నారు ఎలా దీన్ని ఆపగలము, ఇమీడియట్గా ఏం చేయగలము అని. బేసిక్ ఏంటంటే, ఆ వైల్డ్ ఫైర్స్ ఒకప్పుడు లాస్ట్ టైం జరిగిన నాకు బాగా గుర్తుంది. అక్కడ జరిగితే కెనడాలో అట్లా జరిగితే కూడా ఈస్ట్ కోస్ట్, న్యూయార్క్, న్యూజెర్సీ, ఈ ట్రై స్టేట్లో కూడా మనకు ఆ స్మెల్ అన్నది వచ్చిందనమాట. అంత వైల్డ్ ఫైర్ జరిగింది. జీవరాశులు చనిపోవడం, అంటే ఇక్కడ జనజీవనం ఎలా ఉంటుందంటే, మనతో బయటికి వెళ్తే మంచి ఏరియాలో అవుట్స్కట్స్లో అయితే జింకలు అన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. సో చాలా బాధాకరమైన విషయం చెప్పాలంటే. నేను చెప్పినట్టు 11,000 ఎకరాలు కూడా కాలిపోయింది. ముఖ్యంగా 100కి 1,00,000 మంది అంటే 1,00,000 మంది
జనాలని ఎవాక్యుయేషన్ నోటీసెస్ ఇచ్చారు. మన ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కానీ 5 మంది చనిపోయారు మనకు తెలిసిన న్యూస్ ప్రకారము. ఇంతమంది కొంతమంది సీరియస్గా ఉంది. ఇల్లులు అయితే అన్ని ఇక్కడ వుడెన్ హౌసెస్ కాబట్టి లంబర్తో కడతారు, బేస్మెంట్ తప్ప. ఫాస్ట్గా ఫైర్, ఆ విండ్స్ వల్ల, గాలుల వల్ల ఫైర్ స్ప్రెడ్ అవ్వడం వల్ల ఎక్కువ ఆస్తి నష్టం జరిగింది. మనకు తెలిసిన ఒక ఫ్రెండ్, ఒక అమ్మాయి అక్కడ ఏరియాలో వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఉంటారు. తను కూడా చెప్పింది యాక్చువల్గా ఈరోజు చాలా ఇబ్బంది అయింది, వాళ్ళు ఎవాక్యుయేషన్స్ నోటీస్ వచ్చాయి. వాళ్ళ ఇంటికి ఏంటంటే జస్ట్ 2 హౌసెస్ అవతల వాళ్ళ ఇల్లు ఉందంట. ఆ 2 హౌసెస్ దగ్గర అంటే ఇంకో 2 హౌసెస్ ఉంటే వాళ్ళ ఇంటికి ఫైర్ వచ్చేది, అక్కడికి ఆగింది. దేవుడి దయ వల్ల విండ్స్ తగ్గాయి. తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గ్రౌండ్లో చాలా వర్క్ చేసి ఫైర్ ఆపారు. దానివల్ల మేము బ్రతికి బయట కట్టాము అని కూడా అమ్మాయి చెప్పింది. నేను ఈరోజు సాయంకాలం మాట్లాడడం జరిగింది. సో ఇలా హాలీవుడ్, ఇది లాస్ ఏంజల్స్ వచ్చేసి మనకు ఈ బాలీవుడ్, టాలీవుడ్ ఎలా చెప్తాం మనం యుఎస్లో, లాస్ ఏంజల్స్ అంటే హాలీవుడ్ అనమాట. మొత్తం మూవీ స్టార్స్కి అక్కడ ఇల్లులు ఉంటాయి. సో అవి కూడా చాలా మటుకు ఆస్తి నష్టం జరిగిందని విన్నాను. బట్ ఏ స్టార్స్ అని ఇంత బయటికి రాలేదు. ఒక్కొక్కసారి మన అథారిటీస్ వాళ్ళ ప్రైవసీ కోసం గోప్యంగా పెడతారు యాక్చువల్గా. సో ప్యానిక్ అవుతారని చెప్పేసి. సో ఇది నేను మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంతా బేసిక్గా మనం కనుక్కున్న విషయం, మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో హోప్ఫుల్లీ మొత్తానికి ఇంకా మేబీ బై టుమారో ఏమన్నా ఈ గాలులు తగ్గి దానివల్ల వైల్డ్ ఫైర్ అన్నది తగ్గుతుంది ఆలోచిస్తాం. రకరకాలుగా ట్రై చేస్తారు ఫైర్ ఫైటర్స్. వెరీ ఇమీడియట్ 911 కాల్ చేస్తే ఇక్కడ వెంటనే మనం ఇండియాలో 100, 103 ఇలా నెంబర్స్ ఉన్నాయి. ఇక్కడ 911 కాల్ చేస్తే మెడికల్ కానీ, ఇట్లా ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో పైనుంచి హెలికాప్టర్స్తో వాళ్ళు ఒక కెమికల్ స్ప్రే చేస్తారు ఈ స్ప్రెడ్ అవ్వకుండా. ఇంకా వాటర్ కూడా స్ప్రింకిల్ చేస్తూ ఉంటారు. సో ఇదంతా బేసిక్ ఏంటంటే చుట్టూ అడవి ఉంటుంది కాబట్టి దాంట్లో లోపల వాటర్ రిసోర్సెస్ మనకు తెలియదు. బట్ బయట నుంచి ఇక్కడి నుంచి సిటీలో నుంచి చేస్తూ ఉంటారు. బట్ అది మంచి ఎక్స్పెన్సివ్ ఏరియా అని కూడా. జనరల్గా కాలిఫోర్నియా అనేది జనరల్గా ఎక్స్పెన్సివ్ ఏరియా యాక్చువల్గా. సో ఈ ఏరియా, పర్టికులర్ ఏరియా కూడా ఎక్స్పెన్సివ్ ఏరియా. సో చాలా ఆస్తి, కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆస్తి నష్టం అయితే జరిగి ఉంటుంది. మనం విన్నది ఏంటంటే దగ్గర మనకు విన్నది ఏంటంటే 1000 హౌసెస్ స్ట్రక్చర్స్, ఆఫీసులు కానీ, ఇల్లులు కానీ, స్కూల్స్ కానీ, ఇవన్నీ 1000 హౌసెస్ వరకు కూడా కాలిపోయాయి, సంపూర్ణంగా కంప్లీట్గా కాలిపోయాయని కూడా చెప్పారు. బట్ ఆస్తి నష్టం జరిగింది బాగా, బట్ ప్రాణ నష్టం అయితే తక్కువే జరిగింది. సో నేను మీ లక్ష్మణ్, యుఎస్ఏ కరెస్పాండెంట్ బిగ్ టీవీ కొరకు రిపోర్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎస్, అయితే డిజిటల్ ఎక్స్క్లూజివ్లో మనం చూసుకున్నట్లయితే కాలిఫోర్నియాలో చాలా ఘోరమైన ఈ నష్టం అయితే జరిగింది. దాదాపు 4 లక్షల కోట్ల నష్టం, అంటే ఆస్తి నష్టం కూడా జరిగినట్టు తెలుస్తోంది. దీంతో హాలీవుడ్లో ప్రముఖులు, కాలిఫోర్నియా అనగానే మనందరికీ గుర్తొచ్చేది చాలా లగ్జరీస్ అండ్ ఎక్స్పెన్సివ్ ఏరియా అది కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్. ఎస్పెషల్లీ ఈ ఏరియా గురించి మాట్లాడుతుంటే చాలామంది ప్రముఖులు, హాలీవుడ్ సెలబ్రిటీస్, ఇంకా పొలిటీషియన్స్ నివసించే ఏరియా అది. దాదాపు 30,000 మంది కూడా వాళ్ళ స్వస్థలం నుంచి వేరే చోట్లకి రీలొకేట్ అయ్యారు, డిస్ప్లేస్ అయిపోయారు. ఒక్కొక్కరు ఎక్కడి వాళ్ళు అక్కడే, అంటే ఎటు ఉన్నారో అటు, అంటే ఉన్నది ఉన్నట్లుగా అక్కడికక్కడ రెస్క్యూ చేశారు. అక్కడ వైల్డ్ ఫైర్స్ అంటుకున్న ఇమ్మీడియట్గానే గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకుంది. చాలా మందిని రెస్క్యూ చేస్తున్నట్లు మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో ఇల్లు, ఆస్తి అంతా పోయి, కార్లు కూడా, లగ్జరియస్ కార్లు, BMW, ల్యాంబోర్గిని అట్లాంటి పెద్ద పెద్ద కార్లు కూడా మొత్తం నాశనం అయిపోయి బూడిద అయిపోతున్నాయి ఈ వైల్డ్ ఫైర్స్ కారణంగా. ఇదే నేపథ్యంలో కార్లు, ఇల్లు నష్టపోయినా పర్లేదు అని చెప్పి మనం ఫస్ట్లో వీడియో చూసుకున్నట్లయితే ఒక పిల్లిని కాపాడారు. మనం చాలా ఇష్టంతో పెంచుకుంటాం ఎంతో పిల్లుల్ని, ఇంకా పిల్లల్ని. సో ఆ పిల్లిని కాపాడుకొని ఆ పిల్లిని ప్రాణాలతో బయట పెట్టారు అని చెప్పి ఓనర్ కూడా, చాలా పెట్ పేరెంట్ కూడా చాలా ఎమోషనల్ అవుతున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. ఇదే వీడియో నెట్టింటా కూడా వైరల్ అవుతుంది. ఎందుకంటే నార్మల్ హ్యూమన్ హియరింగ్ డెసిబల్స్ కన్నా ఒక 100 times ఎక్కువ వినిపిస్తుంటాయి ఇలాంటివి ప్రమాదాలు జరిగినప్పుడు. అందుకే దివాళీ అప్పుడు కూడా క్రాకర్స్ అవన్నీ చాలా లోగా, సౌండ్లెస్ క్రాకర్స్ని పేల్చుకోవాలని చెప్పి మనల్ని ముందుగానే హెచ్చరిస్తూ ఉంటారు. ఎందుకంటే చాలామంది పెట్స్, పిల్లులు లేదా కుక్కలు ఇలాంటి వాటికి ఎక్కువ వినిపిస్తుంటాయి కాబట్టి వాళ్ళు హార్ట్ అటాక్, వాళ్ళ చాలా డెలికేట్గా ఉంటాయి, వాళ్ళ ఇయర్ లిజనింగ్ కెపాసిటీ కూడా చాలా 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 ఫ్రెజైల్, ఇంకా డెలికేట్గా ఉంటాయి. కాబట్టి దానికి ఎటువంటి ప్రమాదం కలగకుండా, హార్ట్ అటాక్లు అలాంటివి కారణం కాకుండా చాలా కాపాడుతూ ఉంటారు. ఎందుకంటే మూగజీవులు మాట్లాడుకోలేవు, అది వాళ్ళ బాధని తెలియపరచలేవు. కాబట్టి పేరెంట్స్ గానే, అంటే పెట్ పేరెంట్స్గా వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు. ఇలాంటి ఒక ప్రమాదం జరిగినప్పుడు తన ఇల్లు కూడా కూలిపోయింది, కారు నష్టం కూడా జరిగినా కానీ పిల్లిని కాపాడాను అన్న సంతోషం తను ఎమోషనల్గా ఏడ్చి మరి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వీడియో నెట్టింట వైరల్ కూడా అవుతోంది.